సో సో అట్లా. ఓకే. Yes. ఓకే. అయితే ఇప్పుడు మనం ఏంటంటే మిడ్ ఈస్ బీయింగ్ రికార్డెడ్. ఓకే, నో ఇష్యూ. అయితే ఇప్పుడు మీకు ఏం చెప్తున్నానమ్మా నేను, మనము బుధ నక్షత్రాలు తీసాము. బుధ నక్షత్రాలు రేవతి, ఆ ఆశ్లేష, జ్యేష్ఠ. అయితే ఇప్పుడు ఏ నక్షత్రాలు చూస్తే అశ్విని, పునర్వసు, రేవతి బుధ నక్షత్రం. కృత్తిక, పూర్వాషాఢ, మృగశిర, ఉత్తరాభాద్ర, హస్త, రేవతి. రేవతి 2 సార్లు వచ్చింది, అంతేనా అమ్మా? అవును సార్. అవును సార్. అంటే 2 గ్రహాలు వస్తాయి దీంట్లో. ఏ గ్రహాలు వస్తాయి? నక్షత్రం రేవతికి ఒక గ్రహం. ఏం గ్రహం? మార్చ్ సార్. రేవతి. రేవతి కింద మార్చ్ ఒకసారి సార్. రేవతి మార్స్ అంటే కుజుడు. రెండోసారి మా రేవతి కింద ఏమొచ్చారు? ఇంకొక గ్రహం చెప్పండి, ఇంకొక గ్రహం రేవతి నక్షత్రం, బుధ నక్షత్రం రేవతి కింద చూడండి, కేతు అని ఉంది చూడండి. కేతు కేతు సార్. గ్రహం అంటే ప్లానెట్స్ కింద చూడండి, మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ ఓకే. కాదు. అదే అర్థం సార్. మీకు తెలియకపోతే అడగండి. మీరు ఏంటంటే నేను మీకు అర్థం అవుతుందని నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇక్కడ రేపు అది మేము నెక్స్ట్ క్లాస్ కి వచ్చేటప్పుడు ఏదైనా ఒక జాతకము మీరు పెట్టండి సార్, డేట్ ఆఫ్ బర్త్. ఈ చార్ట్ మేము ప్రిపేర్ చేసుకుని వస్తాం సార్ ఎవరికి వాళ్ళము. కాదు, ఇప్పుడే మీ చేత చేపిస్తాను నేను. ఇప్పుడే చేపిస్తాను మీ చేత. ఇప్పుడే చేపిస్తున్నాను. రేవతి కేతు అర్థమైందా? ఇప్పుడు ఈ కేతు ఆ కుజుడు ఎక్కడ రాస్తారు మనం? చెప్పండి. ఇప్పుడు టేబుల్లో సిగ్నిఫికెంట్ టేబుల్లో ఎక్కడ రాస్తారు? లాస్ట్ లో రాస్తాం సార్. లాస్ట్ అంటే చెప్పాలి. ఏలోనా, బిలోనా, సిలోనా, డిలోనా? డిలో వచ్చాయన్ని భావాధిపతులు కదమ్మా. డిలో వచ్చాయన్ని భావాధిపతులు. ఏ భావం గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం? ఏ భావం గురించి? మూడో భావం కన్యలో పడింది కదా. కన్య కదా. కన్యకి అధిపతి ఎవరు? సిలో రాయాలి సార్. సిలో రాయాలి. వచ్చిందా? సిలో వచ్చిందా? మార్సు కేతు వచ్చింది సార్. వచ్చింది. మార్సు కేతు అయిపోయిందా? ఇక్కడ సిలో ఎవరు? బిలో ఎవరు రాస్తారు? బిలో ఎవరు ఉంటారు? మూడో భావానికి బి అంటే ఏం చెప్పాను నేను? బావాలాడ్ సార్. అమ్మ, భావాలాడ్ అంటే డి, రాశి అధిపతి. కన్యక అధిపతి బుధుడు డిలో ఉంటాడు. భావాధిపతి నక్షత్రాలలో ఉన్న గ్రహాలు. భావాధిపతి పోతే సిలో ఎవరు రాస్తారు అంటే ఆ భావంలో ఏదైనా గ్రహం స్థితి అయిందా? కన్యలో ఏదైనా గ్రహం ఉందా? లేదు. అదే రాహు ఇక్కడ మనకి ఇప్పుడు ఏమైందంటే, ఇక్కడ మూడో భావం మనం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ బిలో రాహు రాయాలి. ఎందుకంటే కన్యలో రాహు ఉన్నాడు. కానీ కన్యలో ఉన్న రాహు దేంట్లోకి? సింహంలోకి వెళ్ళిపోయాడు. సింహం అంటే ఏ భావం అవుతుంది? రెండో భావం. అక్కడ 2 భావాలు ఉన్నాయి. ఒకటి 2 భావాలు ఉన్నాయి. కానీ ఈ రాహు మొదటి భావంలోకి వెళ్ళాడు. ఎందుకంటే 2వ భావం కింద డిగ్రీలు స్టార్ట్ అవుతున్నాయి కదా, 2వ భావంలోకి వస్తాడు. అర్థమైందా? 2వ భావంలో మీరు ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యి, ఎందుకంటే అక్కడ 2 భావాలు ఉన్నాయి కదా, చార్ట్ లో 2 భావాలు ఉన్నాయి కదా. సింహంలోకి ఇక్కడ వచ్చేసి సింహంలో 2 భావాలు ఉన్నాయి కదా, 1, 2. లగ్నం కూడా ఇక్కడే స్టార్ట్ అయింది. మీకు 2వ భావంలోకి ఎందుకు వస్తాయంటే 2వ భావం డిగ్రీలు 28 డిగ్రీల 14 నిమిషాల తర్వాతే కదా ఈయన వస్తుంది రాహు. కాబట్టి 2వ భావం. అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు తీసుకోవాల్సింది, ఈ టేబుల్ తయారు చేసేటప్పుడు ఈ గ్రహము ఎక్కడ స్థితి అయ్యాడు, ఇక్కడ నేను చెప్పే షిఫ్ట్ అవుతారు కదా, అప్పుడు మీకు చాలా ఇంపార్టెంట్. లేకపోతే తప్పులు వస్తాయి మీకు. లేకపోతే మీరు రాహు కన్యలో చూసేసి కన్యలో మూడో రాసేస్తారు బిలో. బి అంటే ఏంది? బి అంటే ఏం అర్థం చెప్పాను? ఓసిసి అంటే అక్యుపెంట్స్ అంటే ఆ రాశిలో స్థితి అయిన గ్రహాలు, అంటే ఆ రాశిలో ఉన్న గ్రహాలు. రాశిలో ఏ గ్రహం ఉంది? రాహు. కన్యలో ఉన్న రాహు 3వ భావంలో రాయకూడదు. మనం దాన్ని తీసుకెళ్లి మనం 2వ భావంలో రాసుకోవాలి. అయితే ఇప్పుడు 3వ భావానికి మనం కన్య గురించి మాట్లాడుకున్నాము. కన్య భావాలాడు బుధుడు,
బుధ నక్షత్రాలలో ఉన్న గ్రహాలు నక్షత్రంలో ఉన్న కుజుడు, గ్రహాలు కేతు. మార్చి ఆ బిలో ఉన్న గ్రహము రాహు రెండో భావంలోకి వెళ్ళిపోయింది, కానీ బిలో ఏ గ్రహము లేదు. కాబట్టి గ్రహమే లేనప్పుడు ఖాళీ ఆ గ్రహ నక్షత్రాలలో ఉన్న ఆ గ్రహమే లేనప్పుడు ఇంకా నక్షత్రం ఏముంది? అర్థమైందా? అందుకని అర్థమైంది ఏ డాష్ ఏ డాష్. ఓకే అయితే ఇప్పుడు చూడు, ఇక్కడ 5వ భావం చూద్దాం. 5వ భావంలో నక్షత్రాలు గ్రహాల స్థితి అయి ఉన్నాయి. ఏ గ్రహం స్థితి అయింది? 5వ భావానికి ఏ గ్రహం స్థితి అయింది? సిలో జూపిటర్ సార్. జూపిటర్ ఉంది. ఇప్పుడు మనం చూద్దాం, 5వ భావానికి వెళ్దాం. అది అక్కడే ఉందా లేకపోతే ఎక్కడి నుంచైనా మూవ్ అయ్యి వచ్చిందో చూద్దాం. ఇప్పుడు 5వ భావం తీయాలి అంటే కేపీ చార్ట్కి వెళ్ళండి. మీ చేతే చేపిస్తాను ఇప్పుడు చార్టు. 5వ భావం 5వ భావం ఇప్పుడు 5వ భావం భావాలాడు డి వచ్చేసి ఎవరు? ధనుసులో పడింది కాబట్టి 5వ భావం భావాలాడు డిలో ఎవరు? గురువు సార్. గురువు. కాబట్టి డిలో గురువు రాస్తావు. నెక్స్ట్ సిలో ఎవరిని రాయాలి? సిలో గురువు యొక్క నక్షత్రాలలో ఏ గ్రహాలు పడ్డాయో వాళ్ళని రాయాలి సార్. గురు నక్షత్రాలలో ఉన్న గ్రహాలు. గురు పునర్వసు పునర్వసు విశాఖ పూర్వభద్ర సార్. ఓకే ఓకే. పునర్వసు విశాఖ పూర్వభద్ర. ఓకే. ఎందుకంటే గురు అంటే గురు శని బుధ మూడో నక్షత్రం. ఆశ్లేష నుంచి కింద నుంచి పైకి మూడో నక్షత్రం. ఆశ్లేష పైన ఏంటిది? పుష్యమి. పుష్యము పైన ఏంటిది? పునర్వసు. ఓకే. పునర్వసు. ఇక్కడ జ్యేష్ఠ పైన అనురాధ పైన ఏంటిది? విశాఖ. అక్కడ చూడండి, రేవతి పైన ఏంటి? ఉత్తరభాద్ర పైన పూర్వభద్ర. ఓకే, పూర్వభద్ర. ఇప్పుడు మన నక్షత్రాలకు వెళ్దామా? నక్షత్రాలు ఏ నక్షత్రాలు వస్తాయి? ఇది వీళ్ళైతే నక్షత్రాలు ఇస్తారు. అక్కడ వాళ్ళైతే ఆన్లైన్ జ్యోతిష్యాలు అయితే నక్షత్రాధిపతిని ఇచ్చేస్తున్నాడు అక్కడ. అయితే ఇప్పుడు మనం నక్షత్రాల్లోకి వెళ్దాం. ఏ నక్షత్రాలు వస్తున్నాయి చూద్దాం. పునర్వసు వచ్చింది. ఓకే. మూన్ ఉంది సార్. చంద్రుడు ఉన్నాడు. పునర్వసు, ఉత్తరాభాద్ర ఉంది. ఉత్తరాభాద్ర అంటే శని గుర్తు పెట్టి పునర్వసులో చంద్రుడు, ఉత్తరాభాద్రలో శని. సాటర్న్ అంటే శని. రెండు వస్తున్నాయి. ఉత్తరాభాద్ర శని ఉత్తరాభాద్ర గురు నక్షత్రం కాదు కదా సార్? గురు నక్షత్రం కాదా? ఓకే. గురు నక్షత్రం పూర్వభాద్ర కదా సార్? ఓన్లీ మూన్ ఒక్కడే ఉన్నది సార్. ఓకే, గురువు కదా. కింద వచ్చేసి రేవతి, ఉత్తరాభాద్ర, పూర్వభద్ర కదా గురుకి. అవును సార్. అదే ఉత్తరాభాద్ర శని ఉత్తరాభాద్రలో ఉన్నాడు కదా సార్, పూర్వభద్ర కాదు కదా. పూర్వభద్ర. నక్షత్రం వచ్చేసి నాకు అనిష్ట. మనకి కావాల్సింది పునర్వసు వచ్చిందా? అవును సార్. నక్షత్రం వచ్చేసి కాదు, మనకి ఏం కావాలి? గ్రహాలు కావాలి కదా. చూడాలి, గ్రహ చార్ట్ చూడాలి. గ్రహ చార్ట్ లో పునర్వసు వచ్చింది. రెండోది ఏంటిది? పునర్వసు, రేవతి. అక్కడ రెండో గ్రూప్ లో ఎవరు? రెండో గ్రూప్ లాస్ట్ జ్యేష్ఠ పైన అనురాధ పైన విశాఖ లేదు. విశాఖ లేదు. పునర్వసు ఉంది. ఉత్తరాభాద్ర, పూర్వభాద్ర లేదు. కాబట్టి ఒకటే నక్షత్రం, ఒకటే గ్రహం ఉంది. అది ఏది? చంద్రుడు. ఓకే. అంతే సార్. ఓకే, చంద్రుడు. కాబట్టి ఇక్కడ మనం సిగ్నిఫికేటర్ టేబుల్లోకి వెళ్తే 5వ భావం ఎవరు వచ్చారు చూడండి అమ్మ. ఏలో ఎవరు వచ్చారు? చంద్రుడు. అంటే గురు నక్షత్రాలలో ఉన్న గ్రహాన్ని ఏలో రాయాలి. తెర సింపుల్ ఏమి లేదమ్మా. డిలో భావ అధిపతి రాయండి. సిలో భావ అధిపతి నక్షత్రాలలో ఉన్న గ్రహాలు రాయండి. సిలో ఆ భావంలో ఏదైనా గ్రహము స్థితి అయితే రాయండి.
ఈ స్థితి అయ్యేటప్పుడు మీరు చూసుకోవాలి అది ఆ భావంలో నుంచి షిఫ్ట్ అవుతుందా, అది అందుకని అది నేర్పించాను మీకు. రెండోది ఇక్కడ ఐదో అంటే ఏలో రాసేటప్పుడు ఆ స్థితి అయిన గ్రహము గ్రహం ఆ యొక్క స్థితి ఆ నక్షత్రాల్లోనూ రాయాలి. నక్షత్రం ఇప్పుడు మీ చేత టేబుల్ మీరే తయారు చేస్తారు టేబుల్. మీకు ఇక్కడ నేను ఏం చేస్తానంటే మీ చేత చెప్పిస్తాను, నేనేం చెప్పను, మీ చేత చాట్ లోకి వెళ్ళేసి. ముని సార్ ఇప్పుడు మీరు చెప్పండి సార్, మీకు అర్థం కాలేదన్నారు కదా. నాకు అర్థమైంది సార్. అర్థమైందా? అర్థం కాని వాళ్ళు ముని సార్ నేర్చుకోండి. ముని సార్ చెప్పమనివ్వండి సార్ ఒకసారి. ఓకే ముని సార్ అర్థం అవుతుందా? అర్థం కాలేదు? అర్థం కాకపోతే అడగండి. ఇప్పుడు నాకేం చెప్తారంటే మీరు ఒక్కొక్క భావంలో ఇవన్నీ ఇప్పుడు చాట్ వదిలేసేయండి, మేషం కాడి నుంచి చెప్పండి. మేషంలో ఏ ఏ నక్షత్రాలు ఉంటాయి, గ్రహాలు వాటి డిగ్రీలు చెప్పండి. మేషం చెప్పండి, మేషంలో ఏ నక్షత్రాలు ఉన్నాయి? సార్ కేతువు, భరణి, కృతిక సార్. అశ్విని అటొద్దు, ఆర్డర్ లో రావాలి. అశ్విని, భరణి, కృతిక. ఓకే అవును సార్. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1 పాదం. కృతిక 1 పాదం. అశ్విని ఏమో 0 degrees నుంచి 13.20. ఓకే 13 డిగ్రీల 20 నిమిషాలు. అశ్విని 4 పాదాలు అయిపోయినాయి. నెక్స్ట్ భరణి 13.2 నుంచి 26.2 వరకు. ఓకే 13 డిగ్రీ 20 నిమిషాల నుంచి 26 డిగ్రీల 40 నిమిషాల దాకా భరణి అయిపోయింది. నెక్స్ట్ దాని తర్వాత కృతిక 1 పాదం సార్, 26.4 నుంచి 30 degrees వరకు. గుడ్ గుడ్ 26 డిగ్రీ 40 నిమిషాలు 40 సెకండ్స్ నుంచి 26 డిగ్రీల చెప్పు 26 డిగ్రీల 40 minutes నుంచి 30 degrees వరకు సార్. 3 డిగ్రీల 20 నిమిషాలు యాడ్ 1 పాదం కలిపితే కృతిక 1 పాదంకి 3 డిగ్రీల 20 నిమిషాలు కలిపి 26 డిగ్రీల 40 నిమిషాల నుంచి 30 డిగ్రీల అయిపోతాయి. కాబట్టి మేషం మొత్తం ఇది ఎలా గుర్తు పెట్టుకుంటారంటే మీరు మేషం 4-4-1 అనండి. 4-4 అంటే 4-4 అంటే అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1 పాదం. నెక్స్ట్ వృషభం వచ్చేసి 3-4-2 అనండి. 3 పాదాలు 4 పాదాలు 2 పాదాలు 9 అవుతాయి. మిథునం వచ్చేసి 2-4-3 అనండి. అంటే 2 పాదాలు 4 పాదాలు 3 పాదాలు. నెక్స్ట్ కర్కాటకం వచ్చేసరికి 1-4-4. కర్కాటకం లాస్ట్ లోకి వచ్చేసరికి 1 పాదం. 1 పాదం దేంటి పడుతుంది? పుష్యమి చెప్పండి. కర్కాటకంలో చెప్పండి, కర్కాటకంలో చెప్పండి ఏ నక్షత్రం? కర్కాటకంలో పునర్వసు 4వ ఆశ్లేష. ఆశ్లేష 4, పునర్వసు 1వ పాదము, పుష్యమి 4వ పాదం సార్, ఆశ్లేష 4 పాదాలు. సరేనమ్మా. పునర్వసు 1 పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. అట్లా మీరు ఒక్క గ్రూప్ ఆఫ్ స్టార్స్ గుర్తు పెట్టుకుంటే రెండో గ్రూప్ ఆఫ్ స్టార్స్ ని సేమ్ డిగ్రీలో వస్తా ఉంటాయి, మళ్ళీ అయ్యే డిగ్రీలో వస్తా ఉంటాయి. ఎట్లా అంటే గుర్తు పెట్టుకోండి, నేను చెప్తున్నాను. ఇక్కడ అశ్విని, భరణి, కృతిక చెప్తా పోతున్నాను. అశ్విని వచ్చేసి 0 నుంచి 13 డిగ్రీల 20 నిమిషాలు, భరణి వచ్చి 13 డిగ్రీల 20 నిమిషాల నుంచి 26 డిగ్రీల 40 నిమిషాలు, కృతిక 1వ పాదం వచ్చి 26 డిగ్రీల 40 నిమిషాలు 30 డిగ్రీ. నెక్స్ట్ వృషభం వస్తే వృషభంలో కృతిక 3 పాదాలు. కృతిక 3 పాదాలు ఏంటి? 0 నుంచి 3 పాదాలు అంటే 10 డిగ్రీ. ఓకే కృతిక 3 పాదాలు అంటే 0 నుంచి 3 పాదాలు అంటే 10 డిగ్రీలు అవుతాయి. 4 పాదాలు అంటే 13 డిగ్రీల 20 నిమిషాలు. 1 పాదం అంటే 3 డిగ్రీల 20 నిమిషాలు. కాబట్టి కృతిక 3 పాదాలు కాబట్టి 3 3 9 3 20 60. 60 అంటే 1 డిగ్రీ, 60 నిమిషాలు అంటే 1 డిగ్రీ, కాబట్టి 10 డిగ్రీ. కృతిక 0 నుంచి 10 డిగ్రీలు. నెక్స్ట్ వచ్చేసి అశ్విని, రోహిణి అంటే 10 నుంచి 23 డిగ్రీల 20 నిమిషాలు. 10 నుంచి 23 డిగ్రీల 20 నిమిషాలు. చెప్పండి. రోహిణి మృగశిర ఎన్ని పాదాలు వస్తాయి? మృగశిరకి 2 పాదాలు సార్. మృగశిర 23 డిగ్రీల 20 నిమిషాల నుంచి 30 డిగ్రీల వరకు 2 పాదాలు సార్. 2 పాదాలు అయిపోయినాయి కదా. ఎందుకు 23 20 నుంచి 6 డిగ్రీల 40 నిమిషాలు కలిపితే 30 అయిపోద్ది. కాబట్టి మృగశిర 2 పాదాలు. నెక్స్ట్ మిథునం వచ్చేసి మృగశిర 2 పాదాలు సార్. కాబట్టి 0 నుంచి 6
6 ఆరు డిగ్రీలు 40 ఆరు నిమిషాలు. 40 నిమిషాల ఆ, వరకు సార్. 2 తర్వాత 4 ఆరుద్ర సార్. ఆరుద్ర 4 పాదాలు 13 4 డిగ్రీల పాదాలు. అంటే 20 డిగ్రీలు అయిపోతాయి. ఇక మిగిలింది ఏంటి చెప్పండి? పునర్వసు సార్. ఆరుద్ర పునర్వసు పునర్వసు ఎన్ని పాదాలు? 3 3 పాదాలు పాదాలు. ఉంటాయి సార్. 3 3 పాదాలు పాదాలు అంటే ఉంటాయి సార్. 10 డిగ్రీలు. 20 నుంచి 10 డిగ్రీలు అంటే 30 డిగ్రీలు. అయిపోయిందా 30 డిగ్రీలు పునర్వసు? సార్. ఇక పునర్వసులో ఒక పాదం మిగిలింది, అది కర్కాటకంలో. కర్కాటకంలో మళ్ళీ ఒక పాదం అంటే పునర్వసు అంటే ఓన్లీ పాదం 3 3 3 డిగ్రీల 3 3 డిగ్రీల 3 డిగ్రీలు 20 నిమిషాలు సార్. ఆ తర్వాత పునర్వసు తర్వాత పుష్యమి పుష్యమి సార్. 4 పాదాలు 13 డిగ్రీల 20 నిమిషాలు. అంటే 3 డిగ్రీల 20 నిమిషాలు, 13 డిగ్రీల 16 డిగ్రీల 40 నిమిషాలు. తర్వాత నెక్స్ట్ ఆశ్లేష 13 డిగ్రీల 20 నిమిషాలు. 13 డిగ్రీల 16 డిగ్రీల 40 నిమిషాలు ప్లస్ 13 డిగ్రీల 20 నిమిషాలు. 30 డిగ్రీలు. ఇది గుర్తు పెట్టుకుంటే సేమ్ ఇదే ప్యాటర్న్ లో మీరు అయిపోయిందా. ఇవన్నీ మీరు చాలా ఇంపార్టెంట్. ఈ నక్షత్రాలు డిగ్రీలు రాకపోతే మనం ఏపీ చేయలేం. మిమ్మల్ని నేను ప్లీజ్ కొంచెం కష్టపడండి, ఈ మెమరైజ్ చేసుకోండి. ఎవరు ఏ రైట్ లో చేసుకుని నేను చెప్పాను, సింపుల్ గా చెప్పండి. నేను హింట్ ఇస్తాను, మీరు ఎట్లా గుర్తు పెట్టుకుంటారంటే మేషం అనగానే 4 4 1 అంటే 4 పాదాలు 4 పాదాలు 1 పాదం. నెక్స్ట్ వచ్చేసి 3 పాదాలు 4 పాదాలు 2 పాదాలు. 3 4 7 2 9. మళ్ళీ 2 4 3 2 4 3 అంటే 2 4 6 3 9. కర్కాటకం వచ్చాక 1 4 4 1 4 4 అట్లా గుర్తు పెట్టుకోండి. 1 అనంలోనే తక్కువ 0 నుంచి 3 డిగ్రీలు 20 నిమిషాలు. అర్థమైందా? 0 ఒక పాదం అనగానే 0 నుంచి 3 డిగ్రీలు 20. అట్లా అట్లా. నెక్స్ట్ కర్కాటకం పోయిన తర్వాత సింహంకి వచ్చాం. సింహంలో మళ్ళీ మఖా పుబ్బ ఉత్తర 4 4 1 సేమ్ అదే డిగ్రీ. ఇప్పుడు మీ చేత నేను ఏం చేపిస్తానంటే మీరు నాకు ఏం చెప్పాలి అంటే ఇక్కడ ఏం చెప్తారు ఒక్కొక్క ఇక్కడే మనం అక్కడికి వెళ్ళిన సిగ్నిఫికేటర్ టేబుల్ లేకుండా చార్ట్ లోనే మీరు అంతా మెమరైజ్ చేసి చెప్పేస్తా ఉండాలి. నాకు చార్ట్ చూడంలోనే ఫస్ట్ భావం కానీ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ భావం దేంట్లో ఉంది? సింహంలో ఉంది సార్. సింహంలో ఉంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ భావం సింహంలో ఉంది కాబట్టి మీరు ఇక్కడ చూసి చెప్పేయాలి. సిగ్నిఫికేటర్ టేబుల్లో మొదటి భావంలో డి ఏం రాయాలి? డి రాసి మొదటి భావానికి D. భావం యొక్క లార్డ్ ఎవరు అన్నది రాయాలి. ఎవరు భావాధిపతి? ఎవరు? రవి సార్. సూర్యుడు అని రాస్తాం. సో ఒకటో భావం సిగ్నిఫికేటర్ టేబుల్లో రాసుకొని సిగ్నిఫికేటర్ 1 2 3 4 5 12 భావాలు రాసుకొని ABCD అని రాసుకొని ఒకటో భావం ఎదురుగా డి కింద సూర్యుడు అని రాస్తాం. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ బిలో సిలో ఎవరిని రాయాలి? ABCD కదా, సిలో ఎవరిని రాయాలి? సూర్యుడు యొక్క నక్షత్రాలలో ఏ గ్రహాలు ఉన్నాయో చూసి రాయాలి సార్. సూర్య నక్షత్రాలలో ఉన్న గ్రహాలు. సూర్య నక్షత్రాలు ఏంటేంటివి? సూర్య నక్షత్రం ఉత్తరాషాఢ సార్. అశ్విని అంటే సూర్యుడు అంటే 3 అటు గుర్తు పెట్టుకోండి. అశ్విని భరణి కృత్తిక ఇక్కడ వచ్చేసి మకా పొబ్బ ఉత్తర తీసుకోండి. కృత్తిక ఉత్తరాషాఢ. అప్పుడు మనకి గ్రహాలు. ఇప్పుడు మనకి గ్రహాలు కావాలి అంటే మనకి టేబుల్కి వెళ్ళాం. అది టేబుల్కి వెళ్ళేది అది మీకు అది చెప్పేసి అయిపోయింది. ఇక్కడే మన చార్ట్ లోనే చూడాలి. ఫస్ట్ ఏం చెప్పాము మనం? కృత్తిక ఏ రాశిలోకి వస్తుంది? అశ్వినిలోకి వస్తుంది కదా, మేషంలోకి వస్తుంది కదా. మేషంలో ఏమన్నా గ్రహం ఉందా? లేదు సార్. మేషంలో ఈ గ్రహం వెళ్ళిపోద్ది, 9లోకి వెళ్ళిపోద్ది కదా. కాబట్టి మేషంలో ఏ గ్రహము లేదు. అందుకని మనకి సింహం అంటే సింహరాశికి సూర్యుడు అధిపతి. సూర్య నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు. సూర్య నక్షత్రాలు అంటే కృత్తిక, చెప్పండి. కృత్తిక, మకా పొబ్బ ఉత్తర, అక్కడ ఉత్తరాషాఢ సార్. ఉత్తరాషాఢ. ఓకే, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఇప్పుడు కృత్తిక అంటే దేంట్లో పడుతుంది మనకి? అశ్వినిలో పడుతుంది. అశ్వినిలో అంటే మేషంలో పడుతుంది, వృషభంలో కూడా పడుతుంది. అంతే కదా. కాబట్టి ఇప్పుడు మనకి సూర్యుడు ఇక్కడికి వెళ్ళిపోతాడు, ఇక్కడ కూడా ఉన్నాడుగా మెర్కురీ వేనస్, వీళ్ళు దేంట్లోకి వస్తారు? ఇప్పుడు మనకి కృత్తికా నక్షత్రాల్లో ఉన్న గ్రహం సూర్యుడు వచ్చేసి 10 డిగ్రీల 37 నిమిషాలు. సూర్యుడు 10 డిగ్రీల 37 నిమిషాలు అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు? సూర్యుడు 9వ భావంలోకి వెళ్ళిపోయాడు. ఓకే,
ఉమ్. మెర్కురీ వీనస్. మెర్కురీ వీనస్ మెర్కురీ వీనస్ కృత్తిక నక్షత్రంలోకి మెర్కురీ కృత్తిక నక్షత్రంలోకి వస్తున్నారా ఇల్లు డిగ్రీల ప్రకారం? బుధుడు వస్తాడు సార్. చూడండి కృత్తిక నక్షత్రం ఎందుకంటే కృత్తిక లాస్ట్ 26 డిగ్రీల 26 డిగ్రీల 40 నిమిషాల నుంచి నుంచి 30 డిగ్రీ 30 మొదటి పాదం. 30 డిగ్రీ. అవును సార్. దాంట్లో రావటం లేదు ఈ సూర్యుడు. ఇక్కడ వచ్చేసి ఇతను ఆ శుక్రుడు చూడండి, శుక్రుడు కృత్తిక కృత్తిక మొదటి 3 పాదాలు కదా, మొదటి 3 పాదాలు అంటే 10 డిగ్రీల్లో వస్తుందిగా మెర్కురీ. అవును సార్. మెర్కురీ మొదటి 10 డిగ్రీల్లో వస్తుంది కదా, కాబట్టి బిలో చూడండి మొదటి పాదానికి సిగ్నిఫికేటర్ టేబుల్ అట్లా ప్రాక్టీస్ చేయాలి. మొదటి భావం ఎవరు వచ్చారు? మొదటి భావానికి మెర్కురీ సింహరాశికి వచ్చింది సార్. మొదటి మెర్కురీ. భావం అదేనమ్మా, సూర్యుడు వచ్చాడు మొదటి భావాలాడు. ఇప్పుడు కృత్తిక నక్షత్రం ఆ డిగ్రీలను బట్టి మనం బుధుల్ని తీసాం కదా, అవును సార్. మనం వెళ్ళాం కదా దాంట్లోకి, దేంట్లోకి వెళ్ళాము, తీసాం సార్. చాట్లోకి వెళ్ళి మనం లెక్కేసాం. మనకి ఒక ఐడియా ఉండాలి కదా. ఈ 0 డిగ్రీల 30 నిమిషాలు పట్టుకొని మనం ఏం చేసామంటే కృత్తిక వచ్చేసి ఆ వృషభంలో 0 నుంచి 10 డిగ్రీల దాకా ఉంటది. ఈ 0 డిగ్రీల 37 నిమిషాలు ఆ 0 డిగ్రీ 10 నిమిషాల మధ్యలో పడుతుంది కాబట్టి మెర్కురీని అని అనుకున్నాం. ఓకేనా? అవును సార్. ఓకే, క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్పుకున్నాం మనం, ఇంకొక నక్షత్రం రెండో గ్రూప్ స్టార్స్ లో ఏం వచ్చింది? రెండో గ్రూప్ స్టార్స్ లో భావంలో స్థితి అయిన గ్రహం సార్. అదేనమ్మా ఇప్పుడు కృత్తిక కదా, ఇక్కడ చూసాం, ఇక్కడ చూడాలిగా మళ్ళీ. ఇక్కడ ఎక్కడ చూస్తాం? కన్యలో చూడాలిగా. రెండో గ్రూప్ స్టార్స్ అమ్మా, రెండో గ్రూప్ స్టార్స్ ఏంటివి అవి చెప్పండి? రెండో గ్రూప్ స్టార్స్ అదేనమ్మా భావాధిపతి నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు కదా. ఇప్పుడు కృత్తికలో చూసాం, ఇంకొకటి కూడా రెండో గ్రూప్ స్టార్స్ ఉన్నాయి కదా. మిగతా నక్షత్రాలు అంటారు కదా. ఉత్తర కూడా చూడాలి సార్. కృత్తిక ఉత్తర సార్. అర్థమైంది సార్. మీరేంటంటే ఇప్పుడు చార్టులు చూపించండి, నేను మీకు ఇక్కడ అంటే మీకు ఆ టేబుల్స్ ఇంక చూపించేది ఏముండదు, మీకు ఇక్కడ చూపించేసి ఇక్కడే చెప్పేయాలి నాకు. మీకు ప్రాక్టీస్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు రెండో గ్రూప్ ఆఫ్ స్టార్స్ దేంట్లో వస్తారు? అక్కడ వృషభంలో వస్తే ఇక్కడ ఏంది కన్యలో వస్తాడు కదా. కన్యలో వస్తాడు సార్. కన్యలో ఉన్న ఈ రాహు వెళ్ళిపోతాడు కదా అక్కడికి. కాబట్టి ఇక్కడ కన్యలో ఉన్న రాహు రెండో భావంలోకి వెళ్ళిపోతాడు కాబట్టి అవసరం లేదు మనకి. ఓకే, కన్యలో రావటం లేదు. ఓకే, కన్యలో రాదు. ఇక నెక్స్ట్ మళ్ళీ మూడో గ్రూప్ ఆఫ్ స్టార్స్ లో ఎక్కడ? మకరం. మకరంలో ఏదన్నా గ్రహం అంటే నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు ఏమీ లేదు సార్. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మకరానికి వచ్చేసి మనకి ఏ నక్షత్రం వస్తుంది? మకరంలో కదా మనకు వచ్చే నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ సార్. ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట వస్తాయి సార్. ఓకే, కాబట్టి ఇక్కడ ఏం లేదు. సరే, ఇప్పుడు మనకి టేబుల్లోకి వెళ్ళి చూసారంటే చూడండి, ఇక్కడ టేబుల్లో ఏం వస్తుందో చూడండి. ఒకటో భావానికి ఏం వచ్చింది? ఏం లేదు. ఒకటో భావానికి ఒక్క మెర్కురీయే కృత్తికలోనే ఉంది. దానికి మనం చూడాలంటే నక్షత్రాల్లోకి వెళ్ళాలి అంటే మళ్ళీ చార్ట్ లోకి వెళ్ళి, అంటే మనం ఇవన్నీ ఇంకా మనం చేయబోయేది ఇవన్నీ ఏంటంటే ఇక మెమరైజ్ చేసి మీరు చార్ట్ చూసి చెప్పేయటం అంతే. నక్షత్రాలు చూడమ్మా, కృత్తికా నక్షత్రం వచ్చిందా? కృత్తికా నక్షత్రంలో బుధుడు ఉన్నాడు. ఇంకొక నక్షత్రం ఏంటి మనకి? మకాపుప ఉత్తర. అదే ఉత్తర కదా, ఉత్తర ఉందా చూడు, ఉత్తర భాద్రపద ఉంది. రెండో గ్రూప్ లో ఉత్తర కదా. అంటే రెండో గ్రూపు సూర్య నక్షత్రాల్లో రెండో గ్రూప్ స్టార్స్ లో లేదు. అది ఏది ఆ నక్షత్రం? రెండో గ్రూప్ స్టార్స్ నక్షత్రం పేరు చెప్పండి. ఉత్తర ఉందా ఇక్కడ? అశ్విని ఉంది, పునర్వసు, రేవతి, కృత్తిక వచ్చింది కాబట్టి మెర్కురీ రాసుకోండి. పూర్వాషాఢ, మృగశిర, ఉత్తర భాద్రపద, హస్త, రేవతి. మూడో గ్రూప్ ఆఫ్ స్టార్స్ లో ఎవరు? ఉత్తరాషాఢ సార్.
ఉత్తరాషాఢ ఉందా చూడు, పునర్వసు, రేవతి, పూర్వాషాఢ ఉంది. పూర్వాషాఢ ఉత్తరాషాఢ లేదు, ఉత్తర భాద్రపదం. అర్థమైపోయి ఇక్కడ ఇట్లా మీరు నెక్స్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒకటో భావం అయిపోయిందా. ఇప్పుడు రెండో భావం ఎవరు, అధిపతి ఎవరు, భావాలాడెవరు రెండో భావానికి? అది కూడా రవే సార్, ఇందులోనే పడింది కదా సార్ మరి. ఆ రెండో భావానికి కూడా మీరు రెండో భావం కింద లో సూర్యుడు అని రాశారు. ఓకే, నెక్స్ట్ రెండో భావానికి ఆ భావ అధిపతి సూర్యుడు నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు సేమ్ అయ్యే అంటే రెండో భావానికి అది కూడా మనకి ఈ సింహంలోనే పడింది కాబట్టి ఆ నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు సేమ్ అలాగే వస్తాయి, ఇంకేం చేంజ్ రాదు అక్కడ. సిగ్నిఫికేటర్ లో ఏం వస్తుంది, రెండో భావం కూడా అదే రాసుకుంటావు, సూర్యుడు, మెర్క్యూరీ. ఇక్కడ రెండో భావంలో మూడో భావంలో ఉన్న రాహు ఎక్కడికి వెళ్ళిపోయాడు, రెండో భావంలోకి వెళ్ళాడు కాబట్టి ఇది అయిన గ్రహం. ఇప్పుడు మీరు ఇక్కడ చాలా ఇంపార్టెంట్, అందుకు నేను ఆ గ్రహాలు షిఫ్ట్ అయ్యే అది నేర్పించాను నేను. మూడో భావంలో ఉన్న గ్రహం రెండో భావంలో వచ్చింది, స్థితి అయిన గ్రహం. వీలో ఏం రాస్తాం, ఆ భావంలో ఏదన్నా గ్రహం స్థితి అయిందా, రాహు స్థితి అయింది. ఇప్పుడు రాహు నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు, రాహు నక్షత్రాల్లో ఏంటివి గ్రహాలు, ఇక్కడ ఇది ఖాళీ ఇస్తున్నాడు మీకు. రాహు నక్షత్రాల్లో ఏ గ్రహం లేదు అని చెప్తుంది, కానీ మీరు చార్ట్ తయారు, ఇది కంప్యూటర్ తయారు చేస్తుంది సాఫ్ట్వేర్, కానీ మీరు యాజ్ ఎ ఆస్ట్రాలజర్ మీ చార్ట్ లో తెలిసిపోవాలి. ఏమో ఒకవేళ ఒక మిస్టేక్ జరుగుద్దేమో. నేను మీకు అన్ని ఏం చెప్తున్నా అంటే సాఫ్ట్వేర్ మీద మీరు డిపెండ్ అవ్వద్దమ్మా. మీరు చార్ట్ చూడంలోనే ఈ టేబుల్ టకటక మీరే రాసేసుకొని ఆ తర్వాత చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవడానికి మీకు 2 హెల్ప్ ఇచ్చాను. ఒకటి వచ్చేసి ఈ సైట్ ఒకటి ఇచ్చాను, ఇంకోటి onlineJyotish.com లోకి వెళ్ళండి, దాంట్లో చెక్ చేసుకో. ఈ 2 టాలీ చేసుకోండి. మీరు సొంత చార్ట్ తయారు చేసి రెండింటిని చెక్ చేయండి, అప్పుడు మీరు సొంతగా చేసుకోండి. అయితే ఇప్పుడు రాహు నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు, రాహు నక్షత్రాలు చెప్పండి. రాహు నక్షత్రాలు వచ్చేసి ఆరుద్ర, స్వాతి, శతభిషం. రాహు నక్షత్రాలు ఎట్లా చేసుకుంటారు? రాహు అంటే మీకు సింపుల్ ఒక ఐడియా ఇస్తాను. రాహు అంటే అక్కడ ఎన్నో గ్రహం లెక్కేసుకోండి. 6వ గ్రహం రాహు. 6వ గ్రహం అన్నప్పుడు పై నుంచి కష్టమైతే కింద నుంచి రండి. ఏంది ఆశ్లేష, పైన పుష్యమి, పునర్వసు. ఎన్నోదవుతుంది పునర్వసు? 7వది అవుతుంది. 6వ నక్షత్రం పునర్వసు పైన ఆరుద్ర. అట్లా గుర్తుపెట్టుకోండి. ఆరుద్ర. ఇక్కడ వచ్చేసి రెండో గ్రూప్ ఆఫ్ స్టార్స్ స్వాతి, హస్త చిత్త స్వాతి. ఓకే, మఖ పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి 6వ నక్షత్రం. ఓకే, అక్కడి నుంచి శతభిషం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనుష, శతభిషం. ఇప్పుడు ఈ ప్రకారం మీకు మొదటి గ్రూప్ ఆఫ్ స్టార్స్ లో ఏమి నక్షత్రం చెప్పారు మీరు? ఆరుద్ర. ఇక్కడ చార్ట్ లో చూసేయాలి. ఆరుద్ర ఎక్కడికి వస్తుంది? ఆరుద్ర వచ్చేసి మిథునంలోకి వస్తుంది. మిథునం ఆరుద్ర. ఎందుకు? కర్కాటకం వచ్చేసి ఏమొస్తుంది? పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. మృగశిర, ఆరుద్ర, పునర్వసు మిథునంలో ఉంటుంది. మృగశిర, ఆరుద్ర, పునర్వసు. మృగశిర, ఆరుద్ర, పునర్వసు. ఇప్పుడు ఇక్కడ ఈ గ్రహము చంద్రుడు ఉన్నాడు. ఫస్ట్ ఇక్కడ చూడు, ఈ చంద్రుడు ఇక్కడ ఉంటాడా, ఆయన వెళ్ళిపోతాడా? ఫస్ట్ మనకు అది తెలియాలి. ఇక్కడ మిథునంలో చెప్పండి, ఈ చంద్రుడు ఇక్కడ ఉంటాడా, లేకపోతే స్థితి అవుతాడా, లేకపోతే వెళ్ళిపోతాడా? ఇక్కడ వెళ్ళిపోతే ఇంక మనం ఇంకా భయమే లేదు కదా, ఇంక మనం ఎందుకు ఆయన నక్షత్రాలు చూడటం? అది తెలిసి ఉండాలి మీకు. ఇప్పుడు వేరే భావంలో షిఫ్ట్ అయితే మాత్రం ఇంక ఇక్కడ రాయకూడదే సార్? ఓకే, మరి అంతే కదమ్మా. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చూపించాను కదా, ఇక్కడ చెప్పాను. ఇక్కడ రెండో భావం రాసేటప్పుడు సూర్యుడు భావాధిపతి నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు ఒకటో భావానికి ఎలా ఉన్నాయి అలాగే స్థితి అయిన గ్రహం రాహు ఇక్కడ స్థితి ఎక్కడికి వచ్చాడు? ఇక్కడికి వచ్చాడు.
ఓకే. అంటే ఈ భావాధిపతి నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు. మనం ఇక్కడ ఈ మూన్‌ని వచ్చేసి మనం సిలో రాస్తాం. మూన్‌ని ఉమ్. సిలో రాస్తాం. సిలో ఎప్పుడు రాస్తాను? సారీ బిలో రాస్తాను. ఎప్పుడు రాస్తాను బిలో మూన్‌ని? అది స్థితి అయితే రాస్తాం సార్. ఇప్పుడు అది స్థితి అవుద్దా లేదా చెప్పండి నాకు. ఒకసారి ఇప్పుడు 60 తొమ్మిది ఆ, తొమ్మిది 60 ఆ, 11 అట్లా 30 ఏమో లేదు. 30 డిగ్రీలు 30 డిగ్రీలు ఆ, 60 డిగ్రీలు ప్లస్ 61 డిగ్రీల 23 నిమిషాలు 60 భావం నిమిషాలు స్టార్టింగ్ భావం స్థితి పడుతుంది. 60 అయింది. పడుతుంది. ఇక్కడే ఇక్కడే ఉంటది. స్థితి అయింది ఎందుకంటే సార్. అంతే సార్. మూలంలో స్థితి ఆ, అయింది సార్. అదే ఎందుకంటే మిథునంలోనే స్థితి అయింది సార్. భావం తర్వాతే ఉంది మనకి. భావం అవును తర్వాతే సార్. ఉంది కాబట్టి ఓకే. అయితే ఇప్పుడు ఇక్కడ రాసేటప్పుడు మనకి ఎక్కడ మనకి కావాల్సి వస్తుంది? మనకు కావాల్సి వచ్చింది ఏ నక్షత్రాలు మనం చూసామప్పుడు ఆ నక్షత్రాల్లో ఉన్న గ్రహం. దీన్ని చంద్రుణ్ణి ఎక్కడ రాస్తాం చంద్రుణ్ణి? బిలో రాస్తామా? సిలో రాస్తామా? అది ప్రస్తుతానికైతే బిలో రాయాలి సార్. స్థితి అయిన గ్రహం కాబట్టి అది బిలో రాయాలి. ఆ, ఇప్పుడు మనం బిలో రాయాలి చూస్తుంది సార్. అవును. సిలో చూస్తున్నాం. సిలో భావాధిపతి చూస్తున్నాం సార్. నక్షత్రం మన అవును సార్. భావాధిపతి నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు. భావాధిపతి నక్షత్రం మనం ఏ భావం చూస్తున్నాం మనం? మనం ఏ భావం చూసాం అప్పుడు? మూడే కదా మనం చూసింది. అంటే 1, 2 అవును సార్. అయిపోయినాక 3కి వెళ్ళామా? ఆ, ఉమ్. మూడో భావానికి అధిపతి ఎవరు చెప్పారు? బుధుడు సార్. మూడో భావానికి బుధుడు. మనం అది కాదు మనం ఇందాక చేసింది రాహు నక్షత్రాల్లోనా మనం చూసింది? అవును సార్. రాహు నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు. అంటే రాహు నక్షత్రాల్లో ఇక్కడికి వచ్చినప్పుడు రాహుని మనం ఎక్కడ స్థితి చేసాం? రెండో భావంలో స్థితి చేసాం. అంటే బిలోకి వచ్చింది. బిలో రాసాం. ఏలో రాయటం కోసం మనం అప్పుడు చూసాం. కన్ఫ్యూజ్ అంతే సార్. అవుతుందా? కన్ఫ్యూజ్ అయ్యాను సార్. అంతే. ఓకే సార్. ఇప్పుడు మనం రెండో భావం చూస్తున్నాం సార్. రెండో భావం అయిపోయింది అనుకుంటా నేను. రెండో భావం అవ్వలేదు రాసేటప్పుడు సార్. రెండో భావం రాస్తున్నాం సార్. రెండో భావానికి ఫస్ట్ భావాధిపతి రవి సార్. రవి డిగ్రీల్లో ఈయనే ఉన్నాడు సార్. అప్పుడు రెండో బుధుడు. భావంలో రాహు స్థితి అయ్యన్నాడు సార్. రాహు స్థితి అయ్యాడు కాబట్టి అతన్ని బిలో రాసాము. ఇప్పుడు ఇప్పుడు రాహు నక్షత్రాల్లో ఉన్న రాహు నక్షత్రాల్లో ఉన్న గ్రహం మనం అక్కడికి వెళ్లకుండా రాహు నక్షత్రాలు లెక్కేస్తున్నాం. రాహు నక్షత్రం అవును మొదటి సార్. నక్షత్రం ఏం చెప్పారు? ఆరుద్ర సార్. ఆరుద్ర అంటే మిథునంకి వచ్చాం. ఉమ్. ఆ రాహు నక్షత్రాల్లో ఉన్న గ్రహం. రాహు నక్షత్రాల్లో ఉన్న గ్రహం అంటే రాహు నక్షత్రం ఆరుద్ర అంటే ఆరుద్ర డిగ్రీలు ఎన్ని పడతాయి అక్కడ? ఆరుద్ర 20 వరకు ఉంటుంది సార్. 2, 4, పడతారు 3. 2, 4, అంతే. 3. 2, 4, 3 అంటే మొదటి నక్షత్రం ఏంటిది? మృగశిర 2 పాదాలు ఉంటాయి సార్. మృగశిర తీసేయి. మృగశిర తీసేస్తే ఏమొస్తుంది? అది 6 డిగ్రీల 40 నిమిషాలు అయిపోయింది. ఆరుద్ర మృగశిర తర్వాత ఆరుద్రలో కూడా లేదు ఆరుద్ర సార్. ఆరుద్ర లేదు వచ్చేసి సార్ 13 ఆరుద్రలో. డిగ్రీల 8 అంటే మూడో నక్షత్రంలో పడుతుంది. అవును సార్. మూడో నక్షత్రం అంటే ఏంటిది అది? మృగశిర, ఆరుద్ర, ఆరుద్ర పునర్వసు సార్. పునర్వసు ఎంతకు వస్తుంది? పునర్వసు ఎన్ని పాదాలు? మూడు పునర్వసు పాదాలు. 3 పాదాలు ఉంటాయి సార్. 3 పాదాలు అంటే 10 అంటే 20 డిగ్రీల నుంచి 30 డిగ్రీలు. 20 నుంచి 30 రెండు డిగ్రీల్లో చంద్రుడు ఉన్నాడుగా. అవును సార్. పునర్వసు 2వ పాదంలో పడుతుంది సార్. అయితే ఇప్పుడు మనకి రాహు నక్షత్రాలు ఏంటివి? ఆరుద్ర, స్వాతి. కాబట్టి ఇక్కడ ఆరుద్ర లేదు. అవును ఆరుద్ర సార్. లేదు. ఎందుకంటే ఈ చంద్రుడు దేంట్లోకి వెళ్ళిపోయాడు? మూడో నక్షత్రంలోకి పునర్వసు వెళ్ళాడు. వెళ్ళిపోయాడు. అంటే ఆరుద్ర మనకి రాహు నక్షత్రం కదా. అవును సార్. రాహు నక్షత్రాల్లో ఈ గ్రహం రావటం లేదుగా. అవును సార్. లేదు. నెక్స్ట్ రావాలి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ మనం? నెక్స్ట్ వచ్చేసి వృశ్చికంకి వెళ్ళాలి. అంతే కదా. సింహం. అవును సార్. సింహం. తులాకి వెళ్ళాలి సార్. తులాకి వెళ్ళాలి. తులాలో ఏముంది? తులా నక్షత్రాల్లో ఏదైనా గ్రహం? ఏమీ లేదు సార్. ఏమీ లేదు. నెక్స్ట్ దేంట్లోకి రావాలి? కుంభం. శతభిషం సార్.
శతభిషం కుంభంలోకి శతభిషంలో వెళ్ళాలి సార్. కుంభం శతభిషానికి సార్.